హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీ అండ్ టేస్టీ కుల్ఫీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెలో ఫుల్ క్రీమ్ మిల్క్ని 1/2 లీటర్ తీసుకున్నాము. ఇది కాగేలోపు మిక్సీ జార్లో జీడిపప్పు, బాదం, ఇలాచి వేసేసుకొని టేస్ట్ తగ్గట్టు షుగర్ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. జీడిపప్పు, బాదంని 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. తర్వాత ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, తర్వాత 1 టేబుల్ స్పూన్ పాలు వేసేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు కాగుతున్న పాలలో మనం రెడీ చేసుకున్న జీడిపప్పు, బాదం పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేను మిక్సీ జార్లో వేసుకున్నానండి షుగర్ని. మీరు కావాలంటే డైరెక్ట్గా పాలను అయినా వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ను కూడా వేసేసుకొని పూర్తిగా బాగా కలుపుకుంటూ దగ్గర పడనివ్వాలి. ఇలా చిక్కగా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనిద్దాము. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఐస్ క్రీమ్ మోల్డ్స్లో ఇలా పోసుకునేసేయాలి. మీ దగ్గర ఐస్ క్రీమ్ మోల్డ్స్ కనుక లేకపోతే మనం ఇంట్లో ఉండే స్టీల్ గ్లాసుల్లోనే డైరెక్ట్గా పోసుకొని దాన్ని కవర్తో కానీ లేదంటే క్లాత్తో కానీ ఇలా కవర్ చేసేసుకొని తర్వాత ఒక బ్యాండ్ కూడా వేసేసుకొని స్టిక్ పెట్టేసుకొని 8 to 10 అవర్స్ పాటు కానీ లేదంటే ఫుల్ నైట్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఇలా నీళ్ళల్లో పెట్టేసుకొని కొంచెం సేపు తీసేస్తే మనకి ఎంతో టేస్టీ అయిన కుల్ఫీ అనేది రెడీ అయిపోతుంది.